జిల్లా మలక్పేట్ కాల్పుల కేసులో విచారణ కొనసాగుతోంది. చందు నాయక్ పై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, బాషాగా గుర్తించారు పోలీసులు. కాల్పులకు కుంట్లూరులోని భూతగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్టుగా గుర్తించారు. నిందితులను పట్టుకోవడానికి 10 టీమ్స్ గా ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లుగా తెలిపారు. ఇక మృతుడు చందు నాయక్ 2022లో ఎల్బీ నగర్ లోని ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టుగా తెలిపారు. హయాత్ నగర్ కుంటూరులోని ఖాళీ స్థలంలో పేదల గుడిసెల విషయంలోనూ చందు నాయక్ జోక్యం ఉన్నట్టుగా సమాచారం. చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. రియల్ ఎస్టేట్ ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలోనూ ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. నేడు చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా నర్సాయపల్లిలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు. కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక పర్సన్ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతను రాచకొండ లిమిట్స్లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంటీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరని చెప్పి వాళ్ళను వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్లో మా దర్యాప్తులో ఇంకొంచెం మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంటీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. ఈ సంఘటనలో 3 లేదా 4 వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది. ఇదే అంశానికి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, చందు నాయక్ పై కాల్పులు జరిపింది 3గా తేల్చినట్టుగా తెలుస్తోంది పోలీసులు. అసలు అప్డేట్స్ ఏంటి? రెక్కి నిర్వహించి మరీ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? చందు నాయక్ పై కాల్పులకు గల కారణము కుంట్లూరులోని రావినారాయణ రెడ్డి గుడిసెలే అని చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే చందు నాయక్ అనుచరులు కుంట్లూరులో ఉన్నటువంటి రావినారాయణ రెడ్డి కాలనీలో గుడిసెలు వేశారో ఆ గుడిసెలు వేయడాన్ని రాజేష్ ఆయన మనుషులు వ్యతిరేకించడం జరిగింది. మీరు ఆల్రెడీ సాయినగర్ కాలనీలో గుడిసెలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ మీ మనుషులు గుడిసెలు వేస్తున్నారు, ఇక్కడ వేయొద్దు అని చెప్పేసి కూడా రాజేష్తో చందు నాయక్కి ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. 2 నెలల నుంచి కూడా ఈ వివాదం నడుస్తుంది. ఈ వివాదం తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేయలేదు, కానీ రాజేష్ నుండి థ్రెట్ ఉందని ముందే చందు నాయక్ తెలిసినప్పటికీ కూడా ఆయన లైట్ తీసుకున్నాడు. ఏమాత్రం కూడా పూర్తిగా దీనిపై నిర్లక్ష్యంగా ఉండడంతోనే ఈ ఘటన జరిగినట్టు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రస్తుతం కాల్పులు జరిపింది రాజేష్, అదేవిధంగా సుధాకర్, మున్నా, భాష అని 4గురిని కూడా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 10 మంది టీంని ఏర్పాటు చేసి మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వారి సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో నిందితులు ఎటు పారిపోయారనే దానికి సంబంధించిన సమాచారం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులు వాడిన కార్ని గుర్తించడం జరిగింది. ఆ నెంబర్ను కూడా ట్రేస్ చేస్తూ అన్ని ఏదైతే టోల్ గేట్స్ ఉంటాయో ఆ టోల్ గేట్స్ ముందు అలర్ట్ చేశారు. ఆ టోల్ గేట్స్ వద్ద ఈ కారు కానీ క్రాస్ అయితే సమాచారం అందించాలని చెప్పేసి పోలీసులు ఆ టోల్ గేట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే సాయినగర్కి ఇటు రావినారాయణ రెడ్డి నగర్కి సంబంధించిన గుడిసెల వివాదంలోనే చందు నాయక్పై రాజేష్ కాల్పులు జరిపారు. రాజేష్ గతంలో మావోయిస్టు పార్టీలో కూడా పనిచేసినట్టు చెప్తున్నారు. ఆ తరుణంలోనే ఆయన రివాల్వర్ స్వయంగా అతనే యూజ్ చేసి చందు నాయక్పై కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం శాలివాహన్ నగర్తో పాటు దిల్షుక్ నగర్ నుంచి చౌటుప్పల్ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. రావినారాయణ రెడ్డి నగర్లో ఒక్కొక్క గుడిసెకి 40,000 రూపాయలు రాజేష్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఆ డబ్బుల విషయంలో కూడా చందు నాయక్కి రాజేష్కి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత కక్ష పెంచుకొని కొన్ని పాత కక్షలు కూడా ఉండడంతో రాజేష్ ఎలాగైనా చందు నాయక్ని హతమొందించాలని చెప్పేసి కూడా పథకం ప్రకారం నిన్న వాకింగ్కు వచ్చే సమయంలో వేచి చూసి దాదాపు 2 గంటల పాటు విక్కీ నిర్వహించి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత వాకింగ్కి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాకింగ్ చేయడం జరిగింది నిన్న చందు నాయక్. ఆ తర్వాత భార్య కూతురు వెళ్ళిన 10 నిమిషాలకే చందు నాయక్ బయటికి వచ్చిన వెంటనే ఆ ప్లైంట్ బ్లాక్లో ఫైరింగ్ చేసి అతన్ని హతమార్చారు. దాదాపు 7 రౌండ్ల కాల్పులు చేశారు. అతను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కళ్ళల్లో కారం చల్లి ఆ ఫైరింగ్ చేయడంతో అతను ఒక్కసారిగా స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.